హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పాప్కార్న్ మరియు బెల్లం పాప్కార్న్ రెడీ చేసే విధానం చూడండి. ముందుగా పాప్కార్న్ గింజలు ఒలిసి పక్కకు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి. ఆ నూనె వేడయ్యాక ఆ గింజలు దాంట్లో వేసుకొని మంచిగా కలపండి. బెల్లం పాప్కార్న్ మాత్రం వెరైటీగా ఉంది. సేమ్ మనం పల్లి పట్టిలానే ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వేడైన నూనెలో ఈ పాప్కార్న్ గింజలు వేసుకొని మంచిగా వేగనియండి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. నచ్చితే మీరు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. కానీ మాకు పిల్లలు ఉన్నారు కదా, పసుపు మొత్తం బట్టలకు అందించుకుంటారని పసుపు వేయలేదు. మూత పెట్టుకొని మంచిగా మగ్గే వరకు ఉండనియండి. మూత పెట్టుకొని కాసేపు అయినాక అవి టప్ టప్ సౌండ్ వచ్చుకుంటా అయితేనే ఉంటాయి. పాప్కార్న్లు మంచిగా ఉంటాయి. కొంచెం వేగనిస్తే మంచిగా కరకరలాడుతాయి. చల్లన్నాక తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. తర్వాత బెల్లం పాప్కార్న్ అన్న కదా, ఇది వెరైటీగా ఉంది, బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి. వెరైటీగా సేమ్ అంటే సేమ్ పల్లి పట్టిలానే ఉంది. కొంచెం బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పాకంలాగా వస్తే చాలు. కొంచెం జిగు ఉంటే చాలు. ఆ పాకంలోనే వేసేస్తే బెల్లం పాప్కార్న్ రెడీ అవుతాయి. కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో మొత్తం చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను చేస్తూ ఉంటా. ఈ పాప్కార్న్ని ఆ పానకంలో వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. పుట్టికి కూడా తినొచ్చు. కొంచెం దాంట్లో పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పుట్టి వైట్ పాప్కార్న్లో బెల్లం పాప్కార్న్ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుంది. పల్లి పట్టి తీయరాదు, దీన్ని పెట్టరాదు, అట్లున్నాయి. థ్యాంక్ యూ అండి. కొంచెం సపోర్ట్ చేయండి. బెల్లం పాప్కార్న్ రెడీ అయింది. కొంచెం చల్లారినాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.